Admin Principal Pawan sir and other teachers and my dear students. Good evening to all. మనం ఈరోజు జరుపుకుంటున్న రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26, 1949 నాడు మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం. మన కంట్రీకి కొన్ని రూల్స్ మనం పెట్టుకున్నాం, అలాగే కొన్ని హక్కుల్ని కూడా మనం ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఫ్రేమ్ చేయాలి అంటే ఎంతోమంది మేధావులు వారికున్న అపార అనుభవాన్ని ఇతర దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి మన భారత రాజ్యాంగానికి ఒక రూపునిచ్చారు. రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏవో కొన్ని సవరణలు జరిగాయి, కానీ మేజర్ సవరణలు ఏవి జరగలేదు. అంటే రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ దూరదృష్టి ఎంతవరకు అని మనం ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఒక పని చేసేటప్పుడు మనం ఎంతవరకు ఆలోచించాలి, ఎంత దూరం వెళ్ళవచ్చు, ఏ ఏ సమస్యలు రావచ్చు అనే దానికి కూడా మన రాజ్యాంగంలో రాసి పెట్టారు. అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన వాళ్ళందరికీ మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతాం. అండ్ అనుకోకుండా మన డైరెక్టర్ భరద్వాజ్ సార్కి చిన్న పని ఉండటం వల్ల రాలేకపోయారు. మీ అందరికీ కూడా ఆయన తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలపమని చెప్పారు. రాజ్యాంగం ఏదైతే మనం నిర్ణయించుకున్నామో అలాగే గ్రీన్వుడ్ స్కూల్ కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. రాజ్యాంగాన్ని మనం ఎలా అయితే గౌరవిస్తామో, పాటిస్తామో, మన స్కూల్ రూల్స్ కూడా మనం అలాగే పాటించుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది రాదు. ఎలా అయితే మనం సమాజంలో కొంతమంది దారి తెప్పినప్పుడు రాజ్యాంగం వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేస్తుందో, ఇక్కడ కూడా అంతే. రూల్స్ తప్పినప్పుడు శిక్షలు పడతాయి. అవునా కదా? Am I right, children? So, be cautious, be conscious what you are doing. మన అందరం కూడా we need to be conscious and cautious what we are doing, because evolution took place so many years, from the single cell to multi-cell organism. This evolution took place so many years. మన యొక్క బ్రెయిన్ ఇంతగా తయారవటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అలాంటి జీవితాన్ని మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే మనం ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో చక్కగా జీవించగలుగుతాం. ఎప్పుడైతే మనం ప్రకృతిని నాశనం చేస్తూ పోతామో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? మన చేతిలో నుంచి ప్రకృతి తన చేతిలోకి తీసుకుంటుంది. మనం క్లౌడ్ బరస్ట్ అని వింటున్నాం. ఇది దేని గురించి? మనం మన యొక్క అవసరాల కోసం చెట్లని నరికివేయటం, అలాగే మనకి అవసరం ఉన్నా లేకపోయినా సంపదని సృష్టించుకోవడం, అలాగే ఆకలి వేసినా వేయకపోయినా తినేయటం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి వినాశనానికి దారితీస్తాయి. సో మై డియర్ చిల్డ్రన్, బీ కాన్షియస్ అండ్ బీ కాషియస్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే.